కొన్ని రోజులైంది, పాఠాలు సాగుతున్నాయా లేవా అని తెలుసుకోదలిచాడు హిరణ్యకశిపువు. అందుకని పిల్లవాడిని పిలిచాడు. ఏకదా ఒక రోజున అసురరాట్, అసురులకు రాజైనటువంటి హిరణ్యకశిపువు పుత్రం పిల్లవాడిని ప్రహ్లాదుడిని పిలిచాడు. గురువుల్ని పిలవలేదు, పిల్లవాడినే పిలిచాడు. గురువు అధికారం ఉంది కదా అని గురువుల్ని పిలిచేసి ఏం చెప్తున్నారు అసలు అని నిలదీసేసే పరిస్థితిని హిరణ్యకశిపువే తేలేదు. పిల్లవాడిని మాత్రం పిలిచాడు. పిలిచి అంకం ఆరోప్య, పిల్లవాడి మీద చాలా ముద్దు, మిగతా వాళ్ళందరి మీద ఇలాంటి విద్వేషాలవి ఉన్నా సరే పిల్లవాడంటే మాత్రం ముద్దు, అందువల్ల ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు. పాండవ, ఓ ధర్మరాజా, పప్రచ్ఛ అడిగాడు. ఏమడిగాడు? కథ్యతాం వత్స, నాన్న ఏదో ఒకటి చెప్పు నాన్న అని అడిగాడు. వత్స నాయన ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పాలి? మన్యతే సాధు యద్భవాన్, నువ్వు చదువుకున్న చదువుల్లో ఇంతవరకు నీకు చెప్పిన పాఠాల్లో నీకు బాగా అనిపించింది ఏముంది అనేదాన్ని చెప్పు అని అడిగాడు.